Hi friends, welcome back to our channel. So this video lo manam inverter అయితే unboxing చేయబోతున్నాం friends. సో ఇది వచ్చేసి luminous inverter. దీని పర్ఫార్మెన్స్ మొత్తం డీటెయిల్ అయితే డిస్కస్ చేద్దాం. ఒక రెండు వీడియోల లాగా వస్తుంది, కనెక్షన్స్ గానీ లేదా పవర్ బ్యాక్ ఎలా వస్తుంది టోటల్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, దీని ఫీచర్స్ గురించి కానీ నెక్స్ట్ ఫర్దర్ గా అన్ని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి సోలార్ ఇన్వర్టర్. సో సోలార్ తీసుకోవడం జరిగింది. దీనికి ఎంత మనం సోలార్ అయితే ఇవ్వచ్చు టోటల్ గా అయితే మనం వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తా, తర్వాత మీకు ఫీడ్బ్యాక్ గానీ ఫిట్టింగ్ గానీ మొత్తం అయితే నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూడొచ్చు. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, దీని గురించి వీడియోస్ అయితే వస్తానే ఉంటాయి మన ఛానల్లో. సో రివ్యూస్ కానీ లేదా ఓవరాల్ గా అన్ని వీడియోస్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తా. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది ఆన్లైన్ లో బుక్ చేయడం జరిగింది నేను. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది పేపర్ లో అయితే వచ్చింది. సో దీన్ని తీయాలి, బయటికి చింపేసి బయట అయితే తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ముందర మెన్షన్ చేస్తున్నారు చూడండి, లూమినస్ సోలార్ NXG ప్లస్ 1100 అని అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా ఇక్కడైతే మీకు నెక్స్ట్ ఇట్ సైడ్ వస్తే డిస్ప్లే ఇండికేషన్స్ అన్ని ఓవరాల్ గా ఉన్నాయి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీని మీద అయితే ఏం లేదు, ఒకసారి అయితే మన యూనిట్ అయితే బయట అయితే తీసేద్దాం. సో వెయిట్ అయితే చాలా ఉంది, ఒక్కరిని హ్యాండిల్ చేయడం కష్టమే. సోలార్ తీసుకోవడం జరిగింది. సో మామూలుగా ఇప్పుడు అందరూ సోలార్ మెయింటైన్ చేస్తున్నారు, సోలార్ తీసుకుంటేనే మనకు బెస్ట్ అని ఫ్యూచర్ లో సోలార్ అయితే తీసుకోవడం జరిగింది. యూనిట్ అయితే బయట పెడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయట అయితే తీసాం. ఓవరాల్ గా లుక్ అయితే చూడండి, ఫ్రంట్ లుక్ అయితే. సో ఇక్కడైతే మీకు గ్లాసీ ఫినిషింగ్ తో చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చి ఐరన్, ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ ప్యానల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్స్ ఆన్ అని ఉంది, సోలార్ ఛార్జింగ్ ఉంది, మెయిన్స్ ఛార్జింగ్ ఉంది. సో మెయిన్స్ తో ఛార్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇండికేషన్ ఉంటుంది, సోలార్ తో ఛార్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇండికేషన్ ఉంటుంది. పవర్ సేవర్ ఉంటుంది, సో పవర్ సేవింగ్ మోడ్ అయితే ఉంటుంది. ఈకో మోడ్ ఉంటుంది, బ్యాటరీ ఆన్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ లో అయితే మీకు ఇండికేషన్ ఇస్తుంది, ఓవర్లోడ్ అయితే కూడా మీకు ఇండికేషన్ ఇస్తుంది. ఇన్వర్టర్ ఆఫ్ చేయాలంటే మీరు ఇక్కడైతే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ విషయానికి వస్తే సో మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అవుట్పుట్ అయితే ఉంది, ఒక ఫ్యూజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఏసీ కార్డ్ అయితే ఉంది. ఓవరాల్ గా మీకు ఇక్కడ ఇది 700 VA తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు అవుట్పుట్ అయితే 700 VA ఉంది. సో మీరు 70% అయితే మీరు లోడ్ అయితే వేసుకోవచ్చు దీని మీద. సో ఇది వచ్చి 25 వాట్ DC దాకా మీకు ప్యానల్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి 12 వోల్ట్ ప్యానల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి మీకు 2 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాటరీ కనెక్ట్ చేయడానికి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చి మీకు బ్యాటరీ టైప్ కి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీ టైప్ ట్యూబ్లర్ అయితే మీకు పైకి ఉండాలి స్విచ్, ఫ్లాట్ కి అయితే మిడిల్ లో స్విచ్ ఉండాలి, వేరే బ్యాటరీకి అయితే ఇంకా డౌన్ చేయాలి. సో ఇలా మీకు ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి. ఫంక్షన్స్ అన్ని నేను అన్బాక్సింగ్ లో అయితే చెప్పను, సో ఫిట్టింగ్ లో చెప్తా. ఫిట్టింగ్ లో మీకు ఫిట్ చేసుకునేటప్పుడు ఏ మోడ్స్ ఎలా పనిచేస్తున్నా ఏంది టోటల్ గా నేను డీటెయిల్ గా చెక్ చేసి మీకు అయితే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది. సో మీరు ఫిట్టింగ్ అయితే చూడండి, ఫిట్టింగ్ వరకు వెయిట్ చేయండి. సో ఇది జస్ట్ అన్బాక్సింగ్, క్వాలిటీ పరంగా ఎలా ఉంది టోటల్ గా అయితే ఇది. సో నేను ఫిట్టింగ్ చేసేటప్పుడు మొత్తం అయితే మీకు డీటెయిల్ గా అయితే చూపిస్తా. సో ఒకసారి బ్యాటరీ కూడా చూడండి. బ్యాటరీ వచ్చి మీకు 150Ah బ్యాటరీ తీసుకోవడం జరిగింది. 6 month వారంటీతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది బ్యాటరీ అయితే. సో క్వాలిటీ పరంగా కానీ మొత్తం మీకు పవర్ బ్యాక్ అయితే చాలా హై పవర్ అయితే మీకు అవుట్పుట్ అయితే ఉంటుంది. సో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది రాస్తున్నారు, లాంగర్ లైఫ్ అనేది రాస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా బ్యాటరీ అయితే. సో ఈ రెండింటి గురించి మనం డీటెయిల్ గా అయితే మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. సో ఫిట్టింగ్ చేసేటప్పుడు టోటల్ గా అయితే అన్ని డిస్కస్ చేద్దాం, ఎలా ఉంది ఏంది. సో టోటల్ గా అయితే మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే ఇప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.